में तो फोटो मस्त हाँ भाई ఇది ఒకసారి వెళ్ళు సార్ నేను సార్ ఒకసారి చూడండి సార్ 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 ఇది చూడండి సార్ ఒకసారి చూడండి भैया भैया इधर जी वो फोटो మూన్ చూసిన తర్వాత ఇక్కడ కూడా మన భారతదేశంలో ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ జరుపుకుంటారు 30 రోజులు ఉపవాసం ఉండి ఇస్లాం ఏదైతే చెప్పిందో అందరూ కూడా ఒక నెల రోజులు ఉపవాసం ఉండి అందరికీ సేవ భావంతో అందరికీ కలిసిమెలిసి ఉండాలి అందరికీ బీద ముస్లిం సోదరులకు ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి ఈ రంజాన్ సమయంలో ఈ ఫాస్టింగ్ చేసినందువలన ఒక ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఒక పట్టుదల వస్తుంది మేము కూడా మా సోదరులకు మేము అండగా ఉంటాము వాళ్ళకందరికీ కూడా సేవ చేయడానికి ఏదైతే అల్లా అన్నాడో మన సంపాదనలో 2% నిధులు మనము బీద ప్రజలకు కేటాయించాలి ఇవన్నీ కూడా మంచి విషయాలు ఏదైతే మన ఖురాన్ నేర్పిస్తుందో మళ్ళీ ఒకసారి ఈ రంజాన్ టైము ఈ నెల రోజులు ఉపవాసం ఉండి అవే ఆలోచనలు మంచి ఆలోచనలు అందరితో కలిసిమెలిసి ఉండి అందరికీ ఎట్లా వారికి రెస్పెక్ట్ ఇవ్వడము వారి బాధలు ఎట్లా ఉంటాయి వినడము వారికి ఒక సపోర్ట్ ఇచ్చినట్టు ఏదైతే ఇస్లాం కోరుతుందో అవన్నీ కూడా ఈ రంజాన్ నెలలో అందరూ కూడా ముస్లిం సోదరులు గుర్తు చేసుకుంటారు ఇది ఆఖరి రోజు రేపటి నుంచి రేపు రంజాన్ సెలబ్రేట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ నార్మల్ సిస్టంలో ముస్లిం సోదరులు వస్తారు అంటే ఇది ఒక మంచి అవకాశం అందరికీ వారికి బాడీని మెంటలీ బాడీలీ అందరూ కూడా ఏదైతే టాక్సిన్స్ బాడీలో ఉంటాయో అవన్నీ కూడా తీసేయడము బాడీలో కాకుండా మైండ్లో కూడా ఏదైతే తప్పుడు ఆలోచనలు వస్తాయో ఇవన్నీ కూడా దులిపేసుకోవడానికి ఇది ఒక మంచి సమయము ప్రత్యేకంగా ఈరోజు మందమరిలో మా ముస్లిం సోదరులతో ఇంతకుముందు కూడా ఇఫ్తార్ దావత్కి రావడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున ఏదైతే విందు పార్టీ ఇస్తుందో అక్కడ నాకు ఒక మంచి అవకాశం దొరికింది ముస్లిం సోదరులకు ఈ రోజు సర్వ్ చేయడానికి ఒక మంచి అవకాశం मौका मिला मुझे तो मुझे बहुत खुशी हुई जो रौनक दिखा जो हंसी हमारे मुस्लिम सोदरों में दिखा तो वो बहुत खुशी लाएंगे तो बहुत सब मुस्लिम सोदरों को मुबारकबाद देते हुए मैं